రైట్ ఫార్ములా ఈ రేస్ కేసులో ఏం జరుగుతోంది ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు వీటన్నిటిపైన డిబేట్ చేద్దాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు పోరెడ్డి కిషోర్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి జూమ్ లో జాయిన్ అయ్యారు. అలాగే బండారు రామ్మోహన్ గారు అనలిస్ట్ ఆయన కూడా జూమ్ లో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి. అలాగే మధ్య శ్రీనివాస్ రెడ్డి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. సో శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ రోజు ఏసీబీ విచారణ ముగిసిన తర్వాత కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ చాలా కీలకంగా ఉన్నాయి. అంటే ఏమీ లేనటువంటి కేసును ఏదో భూతద్దంలో చూపిస్తూ నేను పైసలు ఇచ్చాను వాళ్ళేమో ముట్టాయని చెప్తున్నారు, డబ్బులు తీసుకున్నాను వాళ్ళు చెప్తున్నారు. ఇది అసలు బేస్లెస్ కేసు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు. విచారణకు సహకరించాను, ఇకపైన కూడా సహకరిస్తానని చెప్పారు. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవే తిప్పి తిప్పి అడిగారు. ఒక 4 క్వశ్చన్ని 40 సార్లు రకాలుగా తిప్పారు అని చెప్పేసి చెప్తున్నారు. ఏమంటారు మీరు దీనిపైన? గుడ్ ఈవినింగ్ అండి రోజా గారికి, అక్కడ ఉన్న ప్యానల్ వారందరికి కూడా. ఇప్పుడు ఈరోజు ఏసీబీ వాళ్ళు క్వశ్చన్ అడిగారండి. కేటీఆర్ గారు బయటకు వచ్చి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం తప్ప ఏం లేదు. కార్యకర్తల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన 82 క్వశ్చన్లు అడిగారు, ఆయన చెప్తున్నారు. ప్రశ్నలు అడిగిన దానికి నేను ఏమంటాడు, బయటకు వచ్చిన తర్వాత అసలు నన్ను మీరు ఎందుకు అరెస్ట్ చేశారని నేనే అడిగాను అంటాడు. అంటే నేను అడిగితేనట ఏసీబీ వాళ్ళు ఏం సమాధానం చెప్పలేదంట. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే సూపర్ సినిమాలు అలీ గనక మిషన్ని పరీక్ష పెట్టినట్టుగా ఉంది. ఇది ఈయన పిలిచింది ఏసీబీ వాళ్ళు ఏమైనా క్వశ్చన్లు అడగడానికి కాదు కదండి, ఏసీబీ వాళ్ళు ఏమైనా క్వశ్చన్లు అడగాలి. ఇలా చేసినటువంటి ఏదైతుందో నిధుల దుర్వినియోగం చాలా స్పష్టంగా చెప్తుంది. ఇది నిధుల దుర్వినియోగం సంబంధించినది. ఈయన ఏం చేసిన డబ్బులు దాదాపు 41 కోట్ల రూపాయలు కిడ్ ఫ్రోకో వచ్చింది. చాలా స్పష్టంగా మనకు అర్థమైంది. ఏది గ్రీన్ కో కంపెనీ నుంచి. సో ఈయన కిడ్ ఫ్రోకో అంటే పరస్పర లాభాపేక్ష కోసం చేసింది. మరి 2022లో చాలా స్పష్టంగా ఒక 41 కోట్ల రూపాయలు అంటే కోటి చొప్పున ఈయనకు ట్రాన్స్ఫర్ అయినట్టుగా వీళ్ళ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్ కొన్నట్టుగా చాలా స్పష్టంగా రికార్డెడ్గా ఉంది. ఎలక్షన్ కమిషన్ ద్వారా నేను చెప్పింది కాదు. సో ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంది ఇది. మరి అలాంటప్పుడు 2023లో జరిగింది కాబట్టి 22లో జరిగింది కాబట్టి 23లో ఈయన వాళ్ళకి ఇచ్చాడు అనుకోవచ్చు కదా. ఖచ్చితంగా ఇది కిడ్ ఫ్రోకో కిందకే వస్తుంది. ఒక లాయర్గా చెప్పాలంటే కూడా ఆ దట్టు బి ఈయన హెచ్ఎండిఏలో ఉండి కూడా ఆ శాఖకు మంత్రి అయ్యిండు కూడా మరి ఎలాంటి క్యాబినెట్ అనుమతి లేకుండా, అదేవిధంగా ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా మరి ఇన్ని వయలేషన్స్ ఉన్నాయి దీంట్లో. దట్టు బి క్యాబినెట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా పర్మిషన్ లేదు. ఎందుకు చేయాల్సి వచ్చింది నేను దాన్ని కేటీఆర్ గారు అర్థం చేసుకోవాలి. కేటీఆర్ గారి మొన్న ఏమైంది క్వాష్ పిటిషన్ కూడా హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. దీంట్లో ప్రైమా ఫేసి ఉంది, అంటే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. మీరు ఎందుకు అంత తొందరపడి చేయాల్సి వచ్చింది? దట్టు బి ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో అది అమల్లో ఉన్నది. ఎన్నికల నిబంధన అమల్లో ఉన్నప్పుడు మీరు ఏం చేయాల్సి అంటే మీకు దీంట్లో ఏదో లాభం ఆశించారు. అర్థమవుతుంది కదండి, నేను స్పృహుడు కదా. అందుకనే ఈయన వేసినటువంటి క్వాష్ పిటిషన్ అంటే నా మీద కేసు కొట్టేయండి అని చెప్పేసి హైకోర్టు వేసింది కూడా ఆ పిటిషన్ కోర్టు డిస్మిస్ చేసింది చాలా స్పష్టంగా. అంటే మీ మీద ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, మీరు అంత తొందరపడి ఎందుకు చేయాల్సి వచ్చింది? దట్టు మీరు ఒక కంపెనీ విత్డ్రా అయితే మీరు హెచ్ఎండిఏ తరపున హైదరాబాద్ ఏదైతే ఉందో హైదరాబాద్ నగరపాలక సంస్థ తరపున మీరంత తొందరపడి మీరు ఎందుకు పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది? ఫార్ములా 10, 11, 12కి మీరు ఎందుకు ముందు కాల్సి వచ్చింది అనేది చాలా స్పష్టంగా చెప్పారు. దీంట్లో కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సీజన్కి 200 కోట్ల రూపాయలు అంటే ఫార్ములా 10, 11, 12 అంటే 3 2 600 కోట్ల రూపాయల తెలంగాణ గవర్నమెంట్కి లాస్ వచ్చేది. అదేవిధంగా ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ కూడా దీని మీద అక్కడ లండన్ బ్రిటన్ కోర్టులో కూడా మధ్యవర్తి అంటే ఆర్బిట్రేషన్ కోర్టులో కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఏసీపీ ఇక్కడ కేసు నమోదు చేసిందో అక్కడ ఎమ్మటే వాళ్ళు ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ ఎమ్మటే కేసు విత్డ్రా చేసుకుంది. మరి అవి వాళ్ళు చేయకుండా ఉంటే దాదాపు 1000 కోట్ల రూపాయలు మన రూపాయల్లో చెప్పాలంటే మన తెలంగాణ ప్రభుత్వం లాస్ అయ్యేది. ఇవన్నీ ఏం చేసిన తెలివి తక్కువ పనులు కాదండి, ఇవన్నీ ఏం చేసిన ఏకల పనులు కాదా? బయటకు వచ్చి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం 3D అంటున్నాడు. 3D అంటే నేను చెప్తున్నా, 3D అంటే డెవలప్మెంట్, డెమోక్రసీ, డీసెంట్రలైజేషన్. అది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇలా ప్రజాస్వామ్యం ఉంటుంది చూపిస్తుంది. వాళ్ళ యొక్క మోనార్క్ లాగా జరగలేదు కదండి. డెవలప్మెంట్ ఏందో ఇవాళ ఉన్నటువంటి మీరు చేసిన అప్పుల కుప్పకు ఉన్నటువంటి తక్కువ నిధులతో కూడా ఇవాళ మేము డెవలప్మెంట్ అనేది చూపిస్తాను. అధికార వికేంద్రీకరణ, డీసెంట్రలైజేషన్ చూడండి. ఇప్పుడు చాలా స్పష్టంగా మీరు అర్థం చేసుకోండి. ఇవాళ అన్ని కాంగ్రెస్ పార్టీ చేసి చూపిస్తుంది. ఇవాళ దీన్ని రిపేర్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి గారు కానీ ప్రభుత్వం దాదాపు రోజుకి 18 గంటలకు కష్టపడాల్సి వస్తుంది. మీరు ఇవాళ ఎంతసేపటికి తండ్రి కొడుకులు వాళ్ళ ఫ్యామిలీ అధికారంలో ఉండాలని చూస్తారు తప్ప తెలంగాణ ప్రజల గురించి ఏనాడు ఆలోచించినట్లేదు. ఇలా 10 సంవత్సరాల కాలంలో మీ పరిపాలన తెలంగాణ మొత్తం కూడా ఇలా 100 సంవత్సరాల విధ్వంసానికి గురైంది. ఖచ్చితంగా మళ్ళీ ఈడీ ఉంటుంది ఎంక్వైరీ, వాళ్ళిద్దరు అందరూ ఉంటుంది. ఇలా ఒక ఏసీబీ కాదు కదండి, మళ్ళీ ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత కూడా పిలుస్తారు, మళ్ళీ అడుగుతారు తప్పనిసరిగా. మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి, ఏసీబీ, ఈడీ, మోడీ, బోడీ ఏవైనా పెట్టుకోండి, నేను మాత్రం కడిగిన ముత్యంలాగా వస్తానని మరి కేటీఆర్ అంటున్నారు. కడిగిన ముత్యం అన్నప్పుడు మరి కోర్టుకి ఎందుకు వెళ్ళారండి? నేను చాలా స్పష్టంగా అడుగుతున్నా, కేటీఆర్ గారిని అడుగుతున్నా రాజనీతి సాక్షిగా. మీరు కడిగిన ముత్యం అయినప్పుడు మీకు ఎందుకండి అంత తొందర? మరి లొటపీస్ కేసు అన్నారు, లొటపీస్ కేసు కోసం మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? మీరు ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు?
మీరు ఎందుకు హైకోర్టు పోయారు, సుప్రీంకోర్టు పోయారు? ఈయన సుప్రీంకోర్టు పోతారని తెలిసి అక్కడ తెలంగాణ ప్రభుత్వం క్యాబినెట్ పిటిషన్ వేసింది సుప్రీంకోర్టులో కూడా. అంటే అక్కడ పిటిషన్ వేయడం వల్ల ఏంటంటే ఈయన మళ్ళీ బెయిల్ అక్కడ డిస్మిస్ అయింది, నాది క్వాష్ పిటిషన్ కాబట్టి అక్కడ మళ్ళీ వేసినప్పుడు అక్కడ ఖచ్చితంగా ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాలి, అది రూలు. ఏకపక్షంగా అక్కడ ఆర్గ్యుమెంట్ చేస్తే విని ఆర్డర్ రిటర్న్ ఉండదు అనమాట. ఆ కేవైట్ పిటిషన్ వేయడం కూడా జరిగింది. ఆ కేవైట్ పిటిషన్ చేసిన తర్వాత ఒక లీగల్ టీం అండి, ఎంత దారుణం అంటే ఒక దొంగల ముఠాలుగా తయారయ్యారు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఒక లీగల్ టీంని పెట్టుకుని ఇది ఎక్కడదండి, నాకైతే అర్థమే కావట్లేదు. నేను ఒక లాయర్ని, 20 years స్టాండింగ్ నాది. అసలు మేము తప్పులు చేస్తాం కానీ మమ్మల్ని మీరు రక్షించండి అని పెట్టినట్టే ఉన్నది వాళ్ళని. అసలు లీగల్ టీం అలా ఉంటుంది నాకే తెలియదు. మరి లీగల్ టీం అలా ఉంటే వాళ్ళు కూడా పార్ట్ అండ్ పార్సల్ అవుతారు. ఏం చేసే తప్పులు వాళ్ళు నిజంగా ఒక లాయర్గా చెప్పాలంటే చాలా రాంగ్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక లాయర్ ఒక మర్డర్ కేసు చేస్తే తప్పు కాదు ఒక లాయర్గా. వాళ్ళు మర్డర్ చేయండి నేను చూసుకుంటా అంటే నేను కూడా విక్టిమ్ అవుతా అక్కడ. సారీ, నేను కూడా దాంట్లో కల్ప్రిట్ అవుతా, నేను కూడా దాంట్లో ఖచ్చితంగా నిరపరాధి, నా మీద కూడా కేసు అవుతుంది అక్కడ. ఇలా కేటీఆర్ గారికి ఉన్న లీగల్ టీం కూడా అదే చేస్తుంది. నాకు డౌట్ వస్తుంది, మీరు ఏదైనా చేయండి మన లీగల్ టీం చూసుకుంటే అని చాలా స్పష్టంగా చెప్తున్నారు కేటీఆర్ గారు. అంతే కదా, ఇప్పుడు భాగస్వామ్యం ఉన్నట్టే కదా. అంటే ఇట్లా మనం చెప్పి మొన్న కూడా చూసాం, మనం గొడవలు పెట్టుకోండి మనకేం కాదు లాయర్ల టీం ఉందని చెప్తున్నాడు. అది చాలా రాంగ్ అవుతుంది కదండి రోజా గారు. ఇవన్నీ ఏంటంటే ఇవాళ ఆయన ఏదో అధికారం లేదు కాబట్టి జనాలు ఎక్కడ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించుకుంటా ఇలా కేసీఆర్ గారు బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. వాళ్ళ కుటుంబంలో ఆధిపత్య పోరు నడుస్తుంది. ఎప్పుడు కేసీఆర్ గారు ఎప్పుడు కేటీఆర్ గారు జైలుకు పోతే కవితను ఆయన హరీష్ రావు గారు ఇద్దరు బావమరదలు, ఎవరు ప్రెసిడెంట్ ఎవరు వర్కింగ్ ప్రెసిడెంట్ అని మీద భాగాల కోసం భాగస్వామ్యాల కోసం వాళ్ళిద్దరు గొడవలు పెట్టుకున్నారు. రోజా గారు, బండారు రామ్మోహన్ రావు గారు చెప్పారు ఒక లొట్టపీస్ కేసు మీద. ఇప్పుడు లొట్టపీస్ అనే వర్డ్ మీద కొద్దిగా నడుస్తుంది. నేను దానికి చాలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నేను విలేజ్ నుంచి వచ్చిన లొట్టపీస్ అన్న, సలేందర్ చెట్టు అన్న, తూడు చెట్లు అన్న ఒకటే. మాది ఖమ్మం జిల్లాలో మేము సలేందర్ చెట్లు అంటాం. సో ఇక్కడ ఇది ఒకటి ఏంటంటే చాలా స్పష్టంగా గమనించాలి రాజన్యూస్ ప్రేక్షకులు, సలేందర్ చెట్టుకి సావు లేదు అంటే లొట్టపీస్ దానికి చావు లేదు. సో ఈ కేసుకు ఎందుకంటే మీరు చూడండి, కాల్చిన చెరువులు ఎక్కడో ఒక చిన్న ముక్కున్నా కూడా మళ్ళీ అది పెద్ద పొదలాగా అవుతుంది. ఎందుకంటే విలేజ్లో మన కుంటలు, వాగులు, వంకలు, చెరువులు చూస్తూ ఉంటాం. సో చాలా స్పష్టంగా అంటే ఈ కేసు లొట్టపీస్ కేసు అంటే ఈ కేసుకు సావు లేదని ప్రూవ్డ్. ఇది ఈ కేసు సజీవంగా ఉంటుంది. నేను చాలా స్పష్టంగా చెప్తాను. తూటి కేసు అనుకోండి, లొట్టపీస్ కేసు అనుకోండి, మా ఖమ్మం జిల్లాలో సలేందర్ కేసు అనుకోండి, ఇది ఖచ్చితంగా ఉంటుంది. ఇది లొట్టపీస్ కేసు అని కేటీఆర్ గారు అంటుండే ఇది సజీవంగా ఉండే కేసు అని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇంకొకటి, ఇప్పుడు బండారు రామ్మోహన్ గారు చాలా లీగల్ అంశాలు ఏమనిస్తారు. నేను ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా, నాట్ అడ్వకేట్, ప్రాక్టీసింగ్ అడ్వకేట్ చాలా స్పష్టంగా మాట్లాడతా. గతంలో కూడా నేను చెప్పాను. ఇక్కడ మొన్న హైకోర్టు చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఇలాంటి డబ్బులకు సంబంధించింది, ఇదంతా మనీకి సంబంధించింది, ఇలా మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి దీన్ని క్వాష్ అంటే ఈ పిటిషన్ కొట్టివేయడానికి మాకు కూడా పూర్తిగా అధికారం లేదు. ఎందుకంటే దీంట్లో ప్రేమ పేసి ఉంది, ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పింది. నేను చాలా స్పష్టంగా రాజన్యూస్ ప్రజానీకానికి తెలియజేస్తున్నాను. దీంట్లో ఏంటంటే క్యాబినెట్ పర్మిషన్ లేదు. 10 కోట్ల రూపాయల కంటే ఎక్కువ జరిగినప్పుడు ఖచ్చితంగా క్యాబినెట్ పర్మిషన్ తీసుకోవాలి. సో అదే విధంగా దీంట్లో ఏంటంటే ఈయన ఏదైతే క్యాబినెట్ ఉన్నాడు, అదేవిధంగా ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా డబ్బులను కూడా బయటికి పంపించడం జరిగింది. ఇంకొకటి ఏంటి ఇక్కడ, సో ఏదైతే ఉందో ఫైనాన్స్ మినిస్టర్ నుంచి కూడా దీంట్లో అనుమతులు లేవు. దట్ టు బి ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో ఎన్నికల నియమావళి అమల్లో ఉంది. చూడండి చాలా వైలేషన్స్. మీరు ఇందాక అన్నారు కిడ్ ఫ్రోకో గురించి నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఒక్క నిమిషాలు చెప్తాను నేను. అదేవిధంగా ఇంకేమైనా దీంట్లో మరి అదేవిధంగా అగ్రిమెంట్ కూడా దీనికి ముందే చేసుకున్నారు. అగ్రిమెంట్ కంటే ముందే డబ్బులు పంపించారు. అంటే ఇక్కడ విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నా అని కేటీఆర్ గారు బయటికి చెప్పి అక్కడ ఉన్నటువంటి అరవింద్ కుమార్ కావచ్చు, లక్ష్మీనరసింహారెడ్డి గారిని పురాయించినా కూడా వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ వయలేషన్స్ ఉన్నప్పుడు అంత అత్యుత్సాహం ప్రదర్శించాల్సిన అవసరమైంది. సో ఇది కిడ్ ప్రోకోకి చాలా క్లియర్గా ఉంది. కిడ్ ప్రోకో అంటే పరస్పర లబ్ధి కోసం జరిగింది. ఫార్ములా ఈ కేసు ఏదైతే ఉందో దాంట్లో గ్రీన్కో కంపెనీ రకరకాల బినామీ పేర్లతోటి దాదాపు 41 కోట్ల రూపాయలు కేటీఆర్ గారికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్ రూపంలో డబ్బులు ఇచ్చినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఇందాక బండారు రామ్మోహన్ రావు గారు ఏమన్నారంటే అదేవిధంగా చెప్తున్నా మేడం, నేను చెప్తున్నా ఖచ్చితంగా ఏమంటున్నారంటే అదేవిధంగా కాంగ్రెస్కి ఇచ్చారు, బీజేపీకి ఇచ్చారు, అందరికి ఇచ్చారు, కానీ వీళ్ళెవరు నిబంధనలకు విరుద్ధంగా చేయలేదు కదా. దట్ ఈస్ ద కేస్. చాలా స్పష్టంగా చెప్తున్నా అదే కేసు. ఎందుకు నీకు అంత వచ్చాము? సో నువ్వు కిడ్ ప్రోకో చేసిన మీరు ఇచ్చారు మేడం, లాభాపేక్ష లేదు, అది వేరే, అన్ఫార్చునేట్ జరిగింది అది వేరే, ఇది అట్లా కాదు కదా. ఏదైతే మీరు నిబంధనలకు విరుద్ధంగా చేశారు కాబట్టి ఇది కిడ్ ప్రోకోగా అనుమానించాల్సి వస్తుంది. ఇన్ని వయలేషన్స్ ఉన్నాయి. మరి ఇది కిడ్ ప్రోకో అన్ని పార్టీలకు ఇచ్చినా కూడా ఇంకా దీంట్లో దేశాలు మారిపోయింది డబ్బులు కాబట్టి, మనీ లాండరింగ్ ఉంది కాబట్టి ఈడీ కూడా ఎంటర్ అయింది. దేశంలో ఎక్కడైనా మేడం డబ్బులకు సంబంధించిన ఏమైనా అవినీతి జరిగితే సిబిఐని కానీ అదేవిధంగా ఏసీబీ ఎంటర్ అవుతుంది ఖచ్చితంగా.
సో ఇలా బయటకు దేశాలకు డబ్బులు ఇవ్వడంలో ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా వస్తుంది. మనీ లాండరింగ్ చట్టాలు కూడా దీనిలో అమలుకు వస్తాయి. దీంట్లో చాలా స్పష్టంగా ఉన్నాయి. బండారామోహన్ గారు మీరు చాలా స్పష్టంగా మీరు అంత అర్థం చేసుకోవాలి. ఇలా ప్రేమాపేసి అంటే ప్రాథమికంగా కేసు ఉంది కాబట్టి కోర్టు జోక్యం చేసుకోవాలి. ఎందుకంటే సాక్షాత్తు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో వచ్చిన తీర్పు మనం మాట్లాడేది దాదాపు ఒక 32 పేజీల జడ్జిమెంట్ నేను చూశాను. నాకు నిన్న పంపించారు, వేరే వాళ్ళ మిత్రులు పంపించారు, చూశాను నేను. సో చాలా స్పష్టంగా ఉన్నాయి ఇలా వయలేషన్స్. కాబట్టి ఈ దశలో మేము జోక్యం చేసుకోలేము. ఈయన ఎందుకు అందరికీ సందాలు ఇచ్చినా కూడా నువ్వు సందాలు తీసుకున్నావు అంటే ఖచ్చితంగా అనుమానాస్పదంగా ఉంది అని కోర్టు నమ్మింది కాబట్టి ఈయన కేసు తీసేయమన్న పిటిషన్ కొట్టేసింది. అది ఖచ్చితంగా నేరమే కదా. ఇక వీళ్ళు ఏమంటారు, బీజేపీ వారు వాదన, పోరెడ్డి కిషోర్ గారి వాదన చాలా విచిత్రంగా ఉంది. ఆయన ఏ లైన్ తోటి మాట్లాడారో నాకైతే అర్థం కాలేదు. అంటే చాలా కేసులు చాలా అవినీతి చేశారు. మరి ఎవరు కేసీఆర్ గారు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, ఇది పట్టుకున్నారు. ఎందుకంటే పార్టీ ఏదైనా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగతంగా కేటీఆర్ మీద కానీ వాళ్ళ కుటుంబం మీద లేదు, వ్యక్తిగతంగా మాకు ఎవరి మీద కోపం లేదు. ఈ రాష్ట్రాన్ని విధ్వంసం సృష్టించి అప్పుల పాలు చేశారు కాబట్టి వాళ్ళు చేసిన తప్పులు మేము చూపిస్తున్నాం. అది సిబిఐ కావచ్చు, ఏసీబీ కావచ్చు. అంతేగాని వ్యక్తిగతంగా మాకేముంటుంది మేడం? ఖచ్చితంగా డైవర్షన్ కాదు, అర్థమవుతుంది కదా. నేను చాలా స్పష్టంగా లీగల్ గా మేడం మీకు నేను చాలా స్పష్టంగా రాజనీతి ప్రజానికానికి ఈ కేసు గురించి ఒక లాయర్ గా, రాష్ట్ర అధికార ప్రతినిధిగా చాలా చక్కగా చెప్పాను మీరు. ఎందుకంటే అందరికి డబ్బులు ఇచ్చిన సమాధానం చెప్పాను, వయలేషన్ చెప్పాను. దీనికి ఖచ్చితంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంది, దీన్నే క్విడ్ ప్రో కానొచ్చు. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆయన మీద విచారం చేయొచ్చు. ఏసీబీకి అధికారం ఉంది, ఈడీకి కూడా అధికారం ఉంది, అలా ఎలాంటి సందేహం లేదు. దీనికి మనం రాజకీయంగా మాకేదో లబ్ధి పొందాలని కాదు, లేదో ప్రజలు ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేసి కేటీఆర్ గురించి మాట్లాడుకోవాలి, రేవంత్ రెడ్డి గురించి అట్లాంటి చౌకబార ఆలోచనలు మా పార్టీకి లేవు, మా ప్రభుత్వానికి లేవు. ఎందుకంటే ఆయన చేసిన నేరాన్ని చట్ట ప్రకారం నిరూపించాలి. మేడం చాలా నేరాలు ఇందాక పోరెడ్డి కిషోర్ గారు చెప్పినట్టు వాస్తవంగా చాలా నేరాలు ఉన్నాయి వాళ్ళ మీద, అదేం కాదనట్లేదు, అడ్మిటెడ్ ఫ్యాక్ట్. కానీ ఒక్కొక్కటి కోర్ట్ ఆఫ్ లాలో ఆర్డర్ ఆఫ్ మెరిట్లో ఉన్నటువంటి సాక్ష్యాధారాల మేరకు ఇప్పుడు పెద్ద పెద్ద కేసులు అంటే దీన్ని చేయడానికి చాలా టైం పెట్టింది మేడం. ఎందుకంటే లీగల్గా చాలా ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. మనం ఊరికైనా అనుకొని ఆయన మీద కేసు పెట్టాము తర్వాత కొట్టేశారంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆయన ఒక మంత్రి చేశాడు. కేటీఆర్ గారు సాధారణ మనిషి కాదు కదా. సో మంత్రి చేసినప్పుడు ఆయన మీద విచారించాలంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 17A గవర్నర్ పర్మిషన్ తీసుకోవడానికి 2 months అబౌవ్ పట్టింది. మరి కిషోర్ గారు కంప్లైంట్ ఇవ్వడానికి దాని కిషోర్ గారు కంప్లైంట్ టైం పట్టింది. ఊరికనే కంప్లైంట్ ఇచ్చేసి వేగంగా పెట్టేది కాదు కదా ఒక అధికారి మీద, దానికి టైం పట్టింది. మరి కేటీఆర్ గారు కూడా ఏమన్నారు మన కోర్టులో, ఇది 14 నెలల తర్వాత కేసు పెట్టారు, ఇది లిమిటేషన్ ప్రకారం నిలబడుతున్నారు. ఆయన బయటకు వచ్చినేమో ఈ కేసు ఏం కాదని చెప్తాడు, అలాగే పోయేమో ఈ కేసు కొట్టేయచ్చు. ఆయన ఏదో అపరిచితుల్లో చేసినట్టే ఉన్నది ఆయన మొత్తము. బయట చెప్పేదానికి కోర్టు వేసిన కౌంటర్కి ఎక్కడ కూడా సంబంధం లేదు. ఈ కేసు ఖచ్చితంగా ప్రేమ పేసి ఉన్నది కాబట్టి కేసు నడుస్తుంది. మళ్ళీ ఫెస్టివల్ తర్వాత కూడా ఆయన మీద ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. ఇది చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను నేను.